భారతీయ పురాణాల నిగూఢ గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలను ఆవిష్కరించే సమయం ఆసన్నమైంది. ఇవి మనల్ని అద్భుతంగా ఆశ్చర్యపరిచే 10 అరుదైన కథలు. విశ్వామిత్రుడు యజ్ఞరక్షణ కోసం శ్రీరాముడిని తీసుకెళ్లినప్పుడు వారికి బల అతి బల అనే 2 మంత్రాలను ఉపదేశించాడు. అవి కేవలం ఆకలి దప్పులను నివారించడమే కాకుండా సకల దివ్యశక్తులను ప్రసాదించేవి. పాండవుల వనవాస సమయం లో భీముడు హిడింబిని వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు ఒక దివ్యమైన వరాన్నిచ్చాడని, దాని ప్రకారం ఆమె తన నిజరూపాన్ని ఎప్పుడైనా ధరించగలదని, అది దుష్టశక్తుల నుండి వారిని కాపాడిందని కొన్ని జానపద కథలు చెబుతాయి. సృష్టికి ముందు కేవలం మహావరాహం అని, విష్ణురూపం మాత్రమే కాకుండా మహాపద్మం అనే ఒక దివ్యమైన పద్మం నీటిపై తేలియాడేదని, దాని నుండే సకల లోకాల సృష్టికి బీజం పడిందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. తమిళనాడులోని చిదంబరం నటరాజ ఆలయం శివుడి ఆనంద తాండవంకు ప్రతీక మాత్రమే కాదని, అది విశ్వంలోని ఆకాశతత్వాన్ని సూచించే ఒక అదృశ్యమైన శక్తి క్షేత్రమని తక్కువ మందికి తెలుసు. శ్రీ మహావిష్ణువు తన గదను ధరించడం కేవలం ఆయుధంగా కాదని, అది మనసు యొక్క స్థిరత్వానికి, సంకల్ప శక్తికి ప్రతీక అని, ఆ గదనే విశ్వాన్ని సమతుల్యం చేస్తుందని ఉపనిషత్తులు చెబుతాయి. ఆది పరాశక్తి అన్నపూర్ణాదేవి రూపంలో కాశీలో నిత్యం ఆహారాన్ని ప్రసాదించడమే కాకుండా ఆకలితో అలమటించే జీవుల ఆధ్యాత్మిక ఆకలిని కూడా తీరుస్తుందా నిజ్ఞాన ప్రసాదిని అని చెబుతారు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యానికి ముందు తన మనస్సు నుండి సనత్ కుమారుడు వంటి మానసపుత్రులను సృష్టించిన వారు మోక్షాన్ని కోరుతూ సృష్టిలో పాల్గొనడానికి నిరాకరించినప్పుడు బ్రహ్మకు సృష్టి యొక్క అసలైన ఉద్దేశ్యం అర్థమైంది. అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు తన కమండలంలో కావేరీ నదిని బంధించడానికి కారణం కేవలం ప్రవాహాన్ని నియంత్రించడమే కాకుండా ఆ ప్రాంతంలోని ప్రజలకు తపోశక్తిని ప్రసాదించడమే. ఆదిశేషువు శ్రీ మహావిష్ణువుకు పడక మాత్రమే కాదని, ఆయన శరీరం నుండి వెలువడే దివ్యమైన రత్నాలు భూమిలోని విలువైన ఖనిజాలకు మూలమని, అవి విశ్వశక్తిని నిక్షిప్తం చేసుకుంటాయని పురాణాలు చెబుతాయి. దేవేంద్రుడు కేవలం స్వర్గానికి అధిపతి మాత్రమే కాదని, ఆయనకు పృథ్వీపతి అనే మరొక పేరు ఉందని, భూమిపై కరువులు వరదలు సంభవించినప్పుడు ఆయన అదృశ్యంగా భూమిని రక్షించడానికి వస్తాడని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. ఈ కథలు కాలగర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలె, వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.